ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత మహారథులకు, మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 4-5 రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, ముఖ్యమంత్రి, తన అనుచరులు వెకిలి చేష్టలు చేస్తా ఉన్నారు. తుగ్లక్ పాలనలో భాగంగా వివిధ కోణాల్లో వాళ్ళ వికృత రూపాలను చూపిస్తా ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డ్రామాలు ఆడుతూ ఉన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్ధితో ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు పూర్తి చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ హామీలు నమ్మబలకడానికి అధినాయకుడు, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, అదేవిధంగా పార్లమెంటు నాయకురాలు అధినేత సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ గారు, వీళ్ళందరి చేత తెలంగాణ యావత్ ప్రజానికాన్ని నమ్మించి ఓట్లు దండుకొని ఈరోజు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని మర్చిపోయే విధంగా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా కేటీఆర్ గారి మీద ఏసీబీ కేసులు, ఈడీ కేసులు, ఇప్పుడు సిట్ కేసులు, ఏ ఒక్కటి కూడా ఆధారాలు లేకుండా ఆరోపణలు మాత్రమే చేస్తూ రాక్షసానందాన్ని పొందుతూ ఉన్నారు. ఏ రకంగా కేసీఆర్ గారిని ఇరికేయాలనే ఆలోచనతో పోతా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రశ్నించే గొంతులను కాంగ్రెస్ కత్తి పెట్టి బెదిరిస్తున్నది. ఈ సిట్ కేసు పనికి రాని, పనికి మాలిన కేసు. ఎందుకంటే ఆధారాలు అస్సలే లేవు, ఎందుకంటే నేరం చేయలేదు కాబట్టి. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్ళు ప్రభుత్వానికి కావలసిన సమాచారాన్ని సేకరిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో శివాకర్ రెడ్డి అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశాడు. వీటన్నిటికీ కారణం అతనే. ఇప్పుడు నీ ప్రభుత్వంలో డీజీపీగా పనిచేస్తున్నారు. ఆయనకెందుకు నోటీసు పంపట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అసలు నేరస్తులు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే, దేశ ద్రోహానికి పాల్పడితే దోషులను దొరకబట్టి శిక్షించడానికి వాడతారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పిచ్చిలేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీ, చంద్రబాబు నాయుడు అని మాట్లాడమే కాక తెలంగాణ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కాలంటున్నాడు. ఆంధ్రకు 6 నూరైనా
నీళ్ళు ఇస్తాను అని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళి తెలంగాణ రావడమే శాపము అని మాట్లాడుతూ ఉన్నాడు. దావోస్ వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఇంకో వారం పడుతుంది కావచ్చు. హార్డ్వర్డ్ కూడా పోయి అక్కడ విద్యార్థిగా నాయకుడిగా ఎట్లా ఉండాలని నేర్చుకొని వస్తారని పోతున్నట్టు తెలిసింది. విదేశీ పర్యటన పూర్తి చేసుకొని వచ్చే వరకు ఇక్కడ మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ కూడా గూడుపుటాన్ని చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏ రకంగా మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఫోన్ చేస్తే బాబు మాతో మాట్లాడకండి, సీఎం గారు మా ఫోన్లో ట్యాప్ చేస్తున్నారని మాట్లాడిన సందర్భం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దొంగే దొంగ దొంగ అన్నట్టు రెడ్ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు విషయంలో దొరికితే దాన్ని చట్ట ప్రకారంగా ఆయనను అరెస్ట్ చేస్తే దానికి ప్రతీకారంగా ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఒక్కరి మీద కాదు, ఇద్దరి మీద కాదు, అందరి మీద పెడుతూ ఆయన సోషల్ మీడియాను వాడుకొని ఈరోజు అందరం ఎక్కిన తర్వాత సోషల్ మీడియా మిత్రుల పైన కేసులు పెడతా ఉన్నాడు, జైళ్లకు పంపిస్తా ఉన్నాడు, నెలల తరబడి బెయిల్ రాకుండా కూడా అడ్డుపడతా ఉన్నాడు. చివరికి సోషల్ మీడియా వారి మీద ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. ఏదో అంటారు కదా, తను చేస్తేనేమో సంసారం, ఇతర వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఆయన సోషల్ మీడియాను వాడుకొని పైకి వచ్చినప్పుడు వేరు, కానీ ఇప్పుడు ఒక జీవోని తీసుకొచ్చాడు ప్రత్యేకంగా. ఎవరైనా కనుక వ్యక్తిగత విషయాల్లో మాట్లాడేది ఉంటే వారి మీద చర్యలు తీసుకొని జీవో తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు బీఆర్ఎస్ పోరాటం వల్లనే నైని బొగ్గు బోర్డు టెండర్ రద్దయిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు తోడు దొంగల లెక్క ఈ కుంభకోణంలో భాగస్వాములై ఉన్నాడు. 1000 కోట్లు కొల్లగొట్టడానికి రేవంత్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తే ఆ నిజాన్ని నిగ్గు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అది రద్దయింది. ఇప్పుడు ఇంకా నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది. దోషులను శిక్షించే వరకు వదిలిపెట్టది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా ఈరోజు ఏ రకంగానైతే అలిబిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినవో, మహిళలకు ప్రతి ఇల్లాలకు 2500 ఇస్తానన్నావు, ఇచ్చే వరకు పోరాడతాం. కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నావు, ఇచ్చే వరకు పోరాడతాం. మా తాతమ్మలకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 4000 పెన్షన్ ఇస్తా ఉన్నావు, ఇచ్చే వరకు వెంటాడుతాం. వికలాంగులకు 6000 పెన్షన్ అన్నావు, ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటాం. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నావు, ఇచ్చే వరకు పోరాట కార్యాచరణ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. రైతు రుణమాఫీ ఒకటేసారి ఏకకాలంలో చేస్తానన్నావు, ఇప్పటి వరకు 35 నుండి 40% వారికి ఇంకా చేయలేదు. రుణమాఫీ అందరికీ చేసే వరకు వెంట పడతాం. రైతు బీమా కింద
చనిపోయిన రైతులకు 5 లక్షల రూపాయలు ఇచ్చే వరకు వెంట పడతాం. పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలో దాదాపు ఇప్పటి వరకే 106 మంది చనిపోయిళ్ళు. వారికి ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు కరెక్ట్ లేక, తిండి సరిగ్గా పెట్టక, వాళ్ళు ఉన్న రెంటెడ్ బిల్డింగ్లకు రెంట్లు ఇవ్వకుండా వాళ్ళు అరిగోస పడతా ఉంటారు. ఆ బిల్లులన్నీ విడుదల వరకు వెంటాడతాం. అదేవిధంగా ఆటో డ్రైవర్ల కోసము 12,000 ఇస్తారన్న సంవత్సరానికి 160 మంది చనిపోయిళ్ళు. వాళ్ళ పక్షాల నుండి పోరాడతాం. యూరియా దొరకక, అదేవిధంగా పండించిన ధాన్యాన్ని కొనక అనేక మంది రైతులు పోరాటం చేస్తే వారందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాం. ప్రతి రైతుకు యూరియా అందే వరకు రైతుల పక్షాల నుండి పోరాటం చేస్తాం. ప్రతిపక్షంగా మాది ముళ్ళుగర్ర పాత్ర. మీకు ఎంత కుచ్చుకుంటున్నావో, మీరు ఎంత నొచ్చుకున్నా మాకు సంబంధం లేదు. తప్పకుండా మీ వెంటబడతాం, వేటాడతాం. ప్రజాక్షేత్రంలో మిమ్మలను వేలాడగడతాం. ఇప్పటికైనా డైవర్ట్ పాలిటిక్స్ మానుకొని ఇచ్చిన హామీలపై మీ దృష్టి సారించాలని చెప్పేసి, మీ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇకనైనా మరి ఈ ఏసీబీ కేసులని, ఈడీ కేసులని, సిట్ కేసులని చెప్పేసి కాలయాపన చేయకుండా ప్రజాపాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన మీరు, ప్రజలు ఇప్పటికే చీకొడుతున్నారు. మిమ్మల్ని అందరినీ రాసిపోసి కాలబెట్టే వరకు ఇంకా ఎదురు చూడక బాధ్యతాయుతంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని